కామన్ మ్యాన్ విషయానికొస్తే మనము జనరల్‌గా సగటు మనిషి బడ్జెట్‌లో ఓన్లీ ఒకటే చూస్తాడు. ఇన్‌కమ్ టాక్స్ రేట్లు తగ్గినయా? పెరిగినయా? ఇన్‌కమ్ టాక్స్ రేట్లు పెరిగితే గవర్నమెంట్‌ని తిట్టుకోవడం. తగ్గితే ఓకే. ఈ బడ్జెట్ బాగుందనుకోవడం. అవి దాటి చాలా విషయాలు సగటు మనిషిని ఇంపాక్ట్ చేస్తాయి అన్న విషయం చాలా మందికి మనము మీ టీవీ9 ద్వారా తెలియజేయాలి. ఆహ్, ముందుగా ఇన్‌కమ్ టాక్స్ ఆబ్వియస్‌గా వాళ్ళు అనుకునేలాగా అది కూడా డైరెక్ట్ టాక్స్. ఎందుకంటే డైరెక్ట్ టాక్స్ నేమ్‌లోనే ఉన్నది. ఇది ప్రత్యక్షమైన పన్ను. అంటే వాళ్ళకు వచ్చిన ఇన్‌కమ్ ద్వారా కట్టే పన్ను. మనకి గవర్నమెంట్ చాలా డిఫరెంట్ మెథడ్‌లో న్యూ టాక్స్ రెజిమ్ అని తీసుకొచ్చి కొంత టాక్స్ స్లాబ్స్‌ని తగ్గించింది. సో, టాక్స్ స్లాబ్స్‌ని తగ్గించింది అంటే ప్రతి స్లాబ్స్ పెంచి ద పర్సెంటేజ్ అనేది తగ్గించింది. దానివల్ల మనం తగ్గించింది కదా! ఇది మంచిది అనుకోవడానికి లేకుండా డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిడక్షన్స్ అన్నిటిని లేకుండా చేసింది. ఎక్సెప్ట్ స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి నెక్స్ట్ తర్వాత 80 కింద ఏదైతే 1, 2 డిడక్షన్స్ తప్ప మిగిలినవేవి కామన్ మ్యాన్‌కి ఉపయోగం లేకుండా ఉంది. సో, సగటు మనిషి ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో చాలా వాటి మీద ఎందుకంటే ఒక్క ఇన్‌కమ్ టాక్స్ లాంటివే కాకుండా గవర్నమెంట్ స్కిల్ డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తుంది. అది డెఫినిట్‌గా సగటు మనిషికి ఉపయోగపడే ఒక అంశము. దాని గురించి ఎక్కువగా మనం చర్చించాల్సిన విషయం. అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ క్యారీ ఆన్. సగటు మనిషి రిలేటెడ్ హలో క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్. సగటు మనిషికి మనం బయటికి వెళ్తున్నాము. ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు ఈవెన్ జీఎస్టీ మనము చిన్న ఇన్సూరెన్స్ మనకి ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద కోవిడ్ తర్వాత ప్రతి మనిషి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్న అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దాని మీద గవర్నమెంట్ కూడా చాలా ఎంపవర్మెంట్ చేస్తుంది, కొంత ఎంకరేజ్ చేస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి నెసెసిటీస్ ఎప్పుడైతే ప్రతి సగటు మనిషి వాడికి వచ్చిన 10 రూపాయల్లో 2 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నది మ్యాండేటరీ. ఎందుకంటే లేకపోతే ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మొత్తం జీవితం లో సంపాదించిన అమౌంట్ మొత్తం సర్వనాశనం అవుతుంది. అటువంటి ఇన్సూరెన్స్‌ల మీద కూడా 18% జీఎస్టీ ఉంచాలా లేదా? ఆ జీఎస్టీ ఉంచితే మనకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది? 10 రూపాయలు పెట్టే సగటు మనిషి దాని మీద రూపాయి 80 పైసలు జీఎస్టీ కట్టుకోవాలా లేదా? ఇలాంటి చాలా సున్నితమైన అంశాలు మనం లిస్ట్ ఔట్ చేస్తే ఒక 20, 30 అంశాలు ఉంటాయి. ప్రతి అంశము ప్రతి సగటు మనిషికి డైరెక్ట్‌గా గాని, ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఉపయోగపడే అంశం.